హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, నర్మద, ప్రేమ ఇద్దరూ కూర్చొని శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలోనే ప్రేమ, అక్క, అసలు శ్రీవల్లి ఎందుకు కంగారు పడుతుంది? ఆ 10 లక్షలు ఏంటి? అవి ఎక్కడ తెచ్చారు? ఆ నిజం తెలుసుకుందామని వాళ్ళ చెల్లెలితో ఎన్ని ప్లాన్లు వేసినా వాళ్ళ చెల్లి మాత్రం ఆ నిజాన్ని మనతో చెప్పలేదు. కానీ ఎలాగైనా ఆ నిజాన్ని తెలుసుకొని మావయ్య ముందు బయట పెట్టాలి. మావయ్య మాత్రం శ్రీవల్లి అక్క మాటలే నమ్మి ఇక మనల్ని అవమానిస్తున్నాడు. ఎలాగైనా శ్రీవల్లి మనల్ని మోసం చేసిందని మనం అందరి ముందు నిరూపించాలక్క, లేకపోతే భావ జీవితం నాశనమైపోతుంది అని ప్రేమ అంటుంది. అప్పుడు నర్మద, అవును ప్రేమ, నాకు కూడా అదే ఆలోచన వచ్చింది. ఎలాగైనా ఈ నిజం తెలుసుకుందామనేసరికి వాళ్ళ చెల్లి వెళ్ళి శ్రీవల్లితో చెప్పడంతో ఆ నిజాన్ని చెప్పనివ్వలేదు. ఎలాగైనా ఈ నిజం తెలుసుకొని ఇంట్లో వాళ్ళ ముందు బయట పెట్టాలి అని చెప్పి నర్మద, ప్రేమ ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది. చూడు ప్రేమ, ఎలాగైనా ఆ భాగ్యం శ్రీవల్లి కుటుంబం గురించి నిజం తెలుసుకోవాలంటే ఒకటే ప్లాన్. మనం ఇద్దరం మారువేషంలో ఆ భాగ్యం ఇంటికి వెళ్తేనే మనకు నిజం తెలుస్తుంది. అంతేకాకుండా శ్రీవల్లి ఆ 10 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చింది, ఎవరి కోసం తెచ్చింది, ఎందుకు మామయ్యకు తెలియకుండా ఆ 10 లక్షలు తెచ్చి ఏం చేశారో నిజం తెలుసుకోవాలి అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ, సరే అక్క, మనం ఇద్దరం మారువేషంలో ఆ భాగ్యం ఇంటికి వెళ్ళి నిజం తెలుసుకుందాం అని చెప్పి ప్రేమ అంటుంది. అప్పుడు నర్మద సరే అంటారు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. నర్మద, ప్రేమ ఇద్దరూ కూడా ఆఫీస్కి, కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఉదయాన్నే వెళ్తూ ఉంటారు. ఇక అది చూసిన వేదవతి, ఏంటి ఈరోజు ఇంత ఉదయాన్నే వెళ్తున్నారేంటి, టిఫిన్ కూడా చెయ్యకుండా అని వేదవతి అనగానే అప్పుడు నర్మద, అత్తయ్య, నాకు ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉంది అత్తయ్య అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ, అవునత్తయ్య, నాకు కూడా క్లాస్ ఉంది, వెళ్ళాలి అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతూ ఉండగా నర్మద, ప్రేమ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అది చూసిన వేదవతి, ఇదేంటి, నేను మాట్లాడుతూ ఉన్నా వీళ్ళు మాత్రం నన్ను పట్టించుకోకుండా అలాగే వెళ్తున్నారు, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి వేదవతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే నర్మద, ప్రేమ బయటికి వస్తారు. ఇక ప్రేమ, అక్క, మనం ఎక్కడికి వెళ్తున్నామో అత్తయ్యకి ఏమైనా డౌట్ వచ్చిందా అనగానే అప్పుడు నర్మద, లేదు ప్రేమ, అత్తయ్య ఇంకా అంత దూరం ఆలోచించలేదు, పద వెళ్దాం అని చెప్పి ప్రేమ, నర్మద ఇద్దరు కూడా భాగ్యం ఇంటికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళేసరికి ఒక అతను ఆ ఇంట్లో ఏదో చేస్తూ ఉంటాడు. ఇంతలోనే నర్మద, ఏమండి, ఈ ఇంట్లో భాగ్యం గారు ఉండాలి, కాస్త పిలుస్తారా అని నర్మద అనగానే అప్పుడు అతను, ఏంటమ్మా మీరు మాట్లాడేది, భాగ్యం ఏంటి, భాగ్యం ఈ ఇల్లేంటి అనగానే అప్పుడు నర్మద, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, ఈ ఇంట్లో భాగ్యం, శ్రీవల్లి వాళ్ళు ఉండేవాళ్ళు కదండి, ఇప్పుడు లేరంటారేంటి అని నర్మద అనగానే అప్పుడు అతను, చూడమ్మా, ఈ ఇల్లు భాగ్యంది, వేరే వాళ్ళది కాదు, ఇది మా ఇంటి ఓనర్, తను అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నేను వాచ్మెన్గా పనిచేస్తున్నాను, కానీ మీరు భాగ్యం ఇల్లని మాట్లాడతారేంటి అని వాచ్మెన్ చెప్పగానే అప్పుడు నర్మద, అదేంటండి, 10 రోజుల కిందట ఈ ఇంట్లో పెళ్లి చేశారు కదా భాగ్యం వాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అని నర్మద అంటుంది. అప్పుడు వాచ్మెన్, ఓహో, ఆ భాగ్యమా, వాళ్ళది ఈ ఇల్లు కాదమ్మా, తను రెంట్కు తీసుకుంది, తన కూతురు పెళ్లి చేయడం కోసమే ఈ ఇంటిని అద్దెకి తీసుకుంది అని వాచ్మెన్ చెప్పగానే ఇక నర్మద, ప్రేమ ఒక్కసారి స్టన్ అయిపోతారు. ఇక నర్మద, అదేంటండి, ఈ ఇల్లు మా సొంతమని భాగ్యం గారు చెప్పారు కదా అనగానే అప్పుడు వాచ్మెన్, లేదమ్మా, తన కూతురికి ఒక గొప్పింటి సంబంధం వచ్చిందంట, ఆ పెళ్లి జరిపించడం కోసమే భాగ్యం ఈ ఇంటిని రెంటుకు తీసుకొని తన కూతురు పెళ్లిని ఈ ఇంట్లో జరిపించింది, కానీ తనది ఈ సొంత ఇల్లు కాదు అని వాచ్మెన్ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న నర్మద, ప్రేమ ఆలోచిస్తూ ఉంటారు. ఇక ప్రేమ, ఎలా అక్క,
ఇప్పుడు ఆ భాగ్యం ఇల్లు ఎక్కడ ఉందని తెలుసుకుందాం అని ప్రేమ అనేసరికి అప్పుడు నర్మద, పద ప్రేమ, ఎవరో ఒకరు చెప్తారు కదా, వెళ్దాం పద అని చెప్పి నర్మద ప్రేమ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇంతలోనే వాళ్ళని చూసిన రాము, ఇదేంటి వీళ్ళు ఒకసారి భాగ్యం గురించి అడిగారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చారేంటి అని చెప్పి వెంటనే రాము నర్మద ప్రేమ దగ్గరికి వెళ్ళి నమస్కారం అమ్మా అనగానే అప్పుడు నర్మద ప్రేమ రాముని చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు నర్మద నువ్వు అని అంటూ ఉంటే ఇక రాము, చూడమ్మా, ఒకరోజు కూడా మీరు భాగ్యం ఇంటిని వెతుక్కుంటూ ఈ ఇంటికి వచ్చారు. ఆ రోజు నేను భాగ్యం ఇంటిని చూయించాను కదా రామునమ్మ అని చెప్పగానే అప్పుడు నర్మద ప్రేమ, ఓ రాము నువ్వు అనగానే ఇక రాము, చెప్పండమ్మా, మళ్ళీ ఇక్కడికి వచ్చారేంటి అని రాము అంటాడు. అప్పుడు నర్మద, చూడు రాము, ఆ భాగ్యం ఏదో మోసం చేస్తుందని మాకు అనిపిస్తుంది. చూడు, ఆ భాగ్యం ఇల్లు ఎక్కడ ఉందో నాకు కాస్త చూయిస్తావా అని నర్మద అనగానే అప్పుడు రాము, సరే పదండమ్మా చూపిస్తాను, కానీ ఈ విషయం మీతో చెప్పానని మాత్రం భాగ్యమత్తకి తెలియనివ్వకండి, లేకపోతే నా ప్రాణం తీసేస్తుంది అని చెప్పి రాము చెప్పగానే అప్పుడు నర్మద, సరే వెళ్దాం పద రాము, ఏమీ చెప్పను అని నర్మద అనగానే ఇక రాము నర్మద ప్రేమని తీసుకొని భాగ్యం ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక రాము దూరంగా ఉండి, అదిగో అమ్మా, అదే భాగ్యం ఇల్లు, అది సొంత ఇల్లు కూడా కాదు, అద్దెకి తీసుకొని ఉంటున్నారు. కానీ మీతో అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేసి భాగ్యమత్త తన కూతుర్ని మీ బావగారికిచ్చి పెళ్లి చేసింది అని రాము చెప్పగానే ఆ మాటలు విన్న నర్మద, అవును రాము, మాకు కూడా ఇప్పుడే నిజం తెలిసింది, అందుకే ఆ నిజాన్ని మా మామయ్య ముందు బయట పెట్టాలనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని నర్మద అంటుంది. అప్పుడు ప్రేమ, చూడు రాము, మేము భాగ్యం ఇంటికి వెళ్ళి భాగ్యం గురించి నిజాలు తెలుసుకుంటాం, నువ్వు ఇక్కడే ఉండి నువ్వు వీడియో తీస్తూ ఉండు అని ప్రేమ చెప్పగానే అప్పుడు రాము, సరేనమ్మా మీరు వెళ్ళండి అనగానే అప్పుడు ప్రేమ తన ఫోన్ని రాముకిచ్చి ఇక నర్మద ప్రేమ ఇద్దరూ కూడా భాగ్యం ఇంటికి వెళ్తారు. ఇక అక్కడ నిలబడి ఎవరండి ఇంట్లో అని పిలుస్తూ ఉండగా ఇంతలోనే భాగ్యం బయటికి వస్తుంది. ఇక భాగ్యంని తన భర్తని ఆ అవతారంలో చూసి నర్మద ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక భాగ్యం నర్మద ప్రేమ దగ్గరికి వచ్చి, ఎవరమ్మా మీరు, ఏం కావాలి అనగానే అప్పుడు నర్మద, చూడండమ్మా, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం, మీ పేరు, మీరు ఏం చేస్తారు, ఇంట్లో ఎంతమంది ఉంటారో పూర్తి వివరాలు చెప్పండి అనగానే అప్పుడు భాగ్యం, సరేనమ్మా చెప్తాను రాసుకోండి అని చెప్పి ఇక భాగ్యం, నా పేరు భాగ్యం, మా ఆయన పేరు ఫలానా, మా ఆయన ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఉంటాడు, ఇక నాకు 2 కూతుర్లు, నాకు సొంత ఇల్లు కూడా లేదమ్మా, మేము అద్దెకు ఉంటున్నాం అని చెప్పి ఇక భాగ్యం తన నిజస్వరూపం మొత్తం కూడా నర్మద ప్రేమకి చెప్తుంది. ఇక ఆ మాటలు విన్న నర్మద, అదేంటమ్మా, మీకు ఆస్తులు అంతస్తులు ఫైనాన్స్ బిజినెస్ వంటివి ఏమీ లేవా అనగానే అప్పుడు భాగ్యం, అదేంటమ్మా, మాకు సొంత ఇల్లే లేదని చెప్తుంటే ఇంకా బిజినెస్లు ఎలా ఉంటాయి అని భాగ్యం అనగానే అప్పుడు నర్మద, సరేనమ్మా అని చెప్పి ఇక నర్మద ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రాము దగ్గరికి వెళ్ళి, రాము వీడియో తీసావా అనగానే అప్పుడు రాము, తీశానమ్మా, ఇదిగో చూడండి అని చెప్పి ఆ వీడియోని నర్మద ప్రేమకి చూయిస్తారు. ఇక నర్మద, చూడు ప్రేమ, ఈ వీడియోని మావయ్యకి చూపిస్తే శ్రీవల్లి భాగ్యం నిజ స్వరూపం మొత్తం మావయ్య తెలుసుకుంటాడు. ఇక ఇన్ని రోజులు శ్రీవల్లి చెప్పిన మాటలు విని మావయ్య మనల్ని అవమానించాడు, అందరి ముందు తిట్టాడు, ఇప్పుడు శ్రీవల్లి గురించి నిజం తెలుసుకొని తనని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. పద ప్రేమ అని చెప్పి నర్మద ప్రేమ ఇద్దరూ కూడా ఇక ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. ఇంతలోనే ప్రేమ, అక్క మనం ఇంకొకటి పని పూర్తి చేయాలి కదా అనగానే అప్పుడు నర్మద, ఏంటి ప్రేమ అది అనగానే ఇక ప్రేమ, చూడక్క, ఆ 10 లక్షల రూపాయల గురించి మనం ఎలా తెలుసుకోవాలి, అది కూడా తెలుసుకొని ఆ నిజాన్ని కూడా మామయ్య ముందు బయట పెట్టాలి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడు ప్రేమ, అసలు ఈ నిజం ముందు మావయ్యకి చూపిస్తేనే ఆ శ్రీవల్లి ఆ 10 లక్షల రూపాయల గురించి కూడా నిజం చెప్తుంది, పద అని చెప్పి ప్రేమ నర్మద ఇద్దరూ కూడా ఇంటికి వెళ్తారు. ఇక హాల్లో నిలబడి, మావయ్య
అత్తయ్య, బావగారు అని పిలుస్తూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక వేదవతి, ఏంటి నర్మద, ఏం జరిగింది, ఎందుకలా పిలుస్తున్నావు అని వేదవతి అనగానే అప్పుడు నర్మద, చూడత్తయ్య, ఇన్ని రోజులు శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నా, కానీ శ్రీవల్లి మనందరినీ మోసం చేసింది అని నర్మద అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇదేంటి, వీళ్ళకి నా గురించి మొత్తం నిజం తెలిసిపోయిందా, లేక ఆ డబ్బు గురించి నిజం తెలుసుకున్నారా అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక రామరాజు, ఏంటమ్మా శ్రీవల్లి గురించి నిజం తెలియడమేంటి, ఏం మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు నర్మద, చూడు మావయ్య, ఇన్ని రోజులు శ్రీవల్లి ఎంతో మంచిదని, తను చెప్పిందే వేదమని నువ్వు నమ్మావు కదా, నిన్ను నమ్మక ద్రోహం చేసింది అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి, చూసారా మావయ్య, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్లా ఉండి నన్ను మాత్రం ఒంటరిదాన్ని చేసి ఇప్పుడు మీ ముందు చెడ్డదానిలా నిలబెట్టాలని నాతో ఇలా మాట్లాడుతున్నారు మావయ్య అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద, చూడు శ్రీవల్లి, ఇంకా మమ్మల్ని మోసం చెయ్యాలని చూడకు. అసలు మావయ్య, వీళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు, ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు. వీళ్ళ నాన్న రోజు ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఇంటిని పోషిస్తున్నాడు. అంతేకాకుండా ఈ గొప్పింటి సంబంధం దొరికిందని వాళ్ళమ్మ మనల్ని మోసం చేసి ఈ నిజం దాచిపెట్టి శ్రీవల్లిని బావగారికిచ్చి పెళ్లి చేసింది మావయ్య అని నర్మద అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. నర్మద, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా, అసలు శ్రీవల్లి భాగ్యం మోసం చేయడమేంటి అని రామరాజు అనగానే అప్పుడు నర్మద, అవును మావయ్య, శ్రీవల్లి గురించి మేమిలా చెప్తే నువ్వు నమ్మవనే తెలుసు, అందుకే వీడియో తీసుకొచ్చాం చూడు అని చెప్పి నర్మద, ప్రేమ ఇద్దరూ కూడా ఆ వీడియోని రామరాజుకి ఇస్తారు. అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే శ్రీవల్లి, నిజం చెప్పు, నర్మద చెప్పేది నిజమా అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు మామయ్య, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని శ్రీవల్లి అంటుంది. ఇక రామరాజు మాత్రం శ్రీవల్లి మాటలు విని చాలా కోపంగా వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చూడు, మోసం చేసిందే కాకుండా ఇంకా అబద్ధాలు చెప్తావా, అయినా వాళ్ళు అబద్ధాలు చెప్పారని నమ్మడానికి వీల్లేదు. చూడు, ఈ వీడియో చూడు, ఈ వీడియో చూశాక కూడా ఇంకా నువ్వు అబద్ధం చెప్పాలని చూడకు అని చెప్పి రామరాజు ఆ వీడియోని శ్రీవల్లికి చూయించేసరికి అది చూసిన వల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక తన మనసులో, ఇదేంటి, ఈ వీడియో వీళ్ళెలా తీశారు, అంటే మారువేషంలో మా ఇంటికి వెళ్ళి మా గురించి మొత్తం తెలుసుకున్నారు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక చందు మాత్రం ఆ వీడియో చూసి, ఏంటి శ్రీవల్లి, ఇలా చేశావేంటి, అంటే నువ్వు మమ్మల్ని మోసం చేశావు అని చందు అనగానే ఇక వల్లి, లేదు బావా, నిన్ను మోసం చేయాలని కాదు అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు, లేకపోతే ఏంటి వల్లి, ఆ రోజు నువ్వు ఏమని చెప్పావు, మీ అమ్మని తీసుకొని మా ఇంటికి వచ్చినప్పుడు నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని నాతో చెప్పావు, కానీ ఇప్పుడు చూస్తే డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావని అనిపిస్తుంది అని చందు అనగానే ఇక వల్లి, లేదు బావా, ఆ రోజే నీకు ఈ నిజం చెప్పాలనుకున్నాను, కానీ మా అమ్మ మాత్రం ఆ నిజాన్ని నీతో చెప్పనివ్వలేదు. డబ్బు లేని అమ్మాయిలని డబ్బున్న అబ్బాయిలు పెళ్లి చేసుకోరు, అందుకే ఈ నిజాన్ని దాచిపెట్టి పెళ్లి జరిగిన తర్వాత చెప్పొచ్చని మా అమ్మ చెప్పాక నేను ఆ నిజాన్ని మీతో చెప్పలేకపోయాను బావా అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే ఇక చందు, లేదు శ్రీవల్లి, ఇక నీ మాటలు ఎప్పటికీ నమ్మను అని చెప్పి చందు శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఇక రామరాజు, ఒరేయ్, ఇలా మోసం చేసే వాళ్ళకి మన ఇంట్లో స్థానం లేదు, వెంటనే వల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటెయ్ అని రామరాజు చెప్పగానే అప్పుడు చందు, సరే నాన్న అని చెప్పి ఇక వల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అది చూసిన వల్లి మాత్రం, లేదు బాబా, నిన్ను మోసం చెయ్యాలని కాదు, నీ మీద ఉన్న ప్రేమతో నేను ఇలా అబద్ధం చెప్పవలసి వచ్చింది, నన్ను క్షమించు బావా అని వల్లి అంటూ ఉంటే ఇక చందు మాత్రం, నాన్న, ఈ శ్రీవల్లి మాటలు నమ్మి మిమ్మల్ని నేను మోసం చేశాను, తను చెప్పిన మాటలు విని వడ్డీ వ్యాపారి దగ్గర 10 లక్షల రూపాయలు తెచ్చి పెళ్లి ఖర్చుల కోసం ఈ శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను అని చందు చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతారు. ఏంట్రా నువ్వు చెప్పేది, నాకు తెలియకుండా సేటు దగ్గర
10 లక్షలు తెచ్చి భాగ్యం వాళ్ళకి ఇచ్చావా అనగానే అప్పుడు చందు అవును నాన్న, వాళ్లకు ఫైనాన్స్ బిజినెస్లో నష్టం వచ్చిందని 10 రోజుల్లో డబ్బు తిరిగిస్తానని చెప్పడంతో మీకు తెలియకుండా ఈ పెళ్ళి ఆగిపోతే మీరు ఎక్కడ బాధపడతారోనని ఆ డబ్బు తెచ్చి భాగ్యం వాళ్ళకి ఇచ్చాను. కానీ ఆ డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా ఇక నన్ను శ్రీవల్లి భాగ్యం ఇద్దరూ మోసం చేయాలని చూశారు నాన్న అని చందు అంటాడు. ఇక ఆ మాటలు విన్న రామరాజు వేదవతికి చాలా కోపం వస్తుంది. ఇక రామరాజు ఎందుకురా ఇన్ని రోజులు నువ్వు ఒక్కడివే నా మాట వింటావని నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను మోసం చేశావు అని చెప్పి రామరాజు చందుని అంటూ ఉంటే ఇక ప్రేమ మాత్రం లేదు మావయ్య, బావ మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు, ఈ శ్రీవల్లే ఉన్నవి లేనివి చెప్పి బావ మనసు మార్చింది. ఇంకా అంతేకాకుండా ఈ శ్రీవల్లి మన ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంది. ఇక అన్నాదమ్ములని శాశ్వతంగా విడదయ్యాలని చూసింది. చందు బావని తీసుకొని ఈ ఇంట్లో నుంచి ఈ ఆశని తీసుకొని తన పుట్టింటికి వెళ్ళాలని శ్రీవల్లి అక్క ప్లాన్ చేసింది అని చెప్పి ప్రేమ ఇక రామరాజు ముందు శ్రీవల్లి బండారం మొత్తం బయట పెడతారు. ఇక దాంతో చందు చాలా కోపంగా శ్రీవల్లిని బెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ భాగ్యం ఇంటికి వెళ్తుంది. ఈ విధంగా శ్రీవల్లి నిజస్వరూపాన్ని రామరాజు ముందు బయటపెట్టి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మదా ప్రేమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.